రామ్మోహన్ గారు మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, ఇది కేవలం కూడా రెండు రాష్ట్రాలకి ప్రజలకి మంచి చేకూర్చడానికే ఇరువురు ముఖ్యమంత్రులు స్నేహపూర్వక సంబంధంతో కలవడానికే మాట్లాడటానికే 6వ తారీఖున కలవబోతున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఇది ఓన్లీ రాజకీయంగా ఇద్దరు కలుస్తున్నారు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేకూర్చదు, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చదు అని చెప్పి బీఆర్ఎస్ నేత అంటున్న మాట. దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు మనం ప్రధానంగా 2014 విభజన చట్టంలో అటు ఆంధ్రప్రదేశ్కు ఏమి వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రానికి ఏమి వచ్చినాయి అనేది ముఖ్యం. దానికి విభజన చట్టంలో అనేకమైన అంశాలు కూడా పొందుపరిచారు. అన్ని పొందుపరిచినప్పటికీ కూడా అనేకమైన విషయాలలో కూడా ఇప్పుడు కూడా కొంత క్లారిటీ లేదు, అస్తవ్యస్తం ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా అటు ఇప్పుడు నేను చెప్తాను, ఒక 5 నిమిషాలు నాకు ఎక్కువ టైం ఏంటంటే ఎందుకు ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే 2014లో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది, ఇటు తెలంగాణకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ విభజన చట్టంలో ఒక ముఖ్యమైన పొందుపరిచింది ఏంటంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది. ఒకటి ఉమ్మడి చట్టంలో ఇవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాదులో ఉన్న కొన్ని ముఖ్యమైన ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు ఉదాహరణకు ఎంబీబీఎస్ అంటే మెడిసిన్లో పీజీ సీట్స్, ఇంకా కొన్ని అంశాలలో ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాదు కానీ తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ 2014 కన్నా ముందు అటువంటి ప్రత్యేకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లేకపోతే వాటిలో కూడా 15% ప్రవేశం ఆంధ్ర ప్రజలకు కూడా ఉంటుంది, అంటే ఆంధ్ర విద్యార్థులకు ఉంటుంది. ఈ రకరకాల కొన్ని ఒప్పందాలతోనే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అనేకమైన సమస్యలు, అంటే 2014లో నేను అసలు మా స్టేట్ కౌన్సిల్ నాకు ఎందుకు నేను ఈ విషయాలు నేను ఎక్కువ టైం తీసుకొని చెప్పదలుచుకున్నానంటే తెలంగాణ ఉన్నత విద్యా మండలే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణతోని తొందరగా రావడం జరిగింది. మా కౌన్సిల్ ఆవిర్భావమే ఈ ఒక విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణతోని అంత తొందరగా రావడం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడున్న ఇప్పుడు రెండు విధాలుగా తీసుకున్నారు. ఇక్కడ మీరిద్దరు కూడా లింగయ్య యాదవ్ గారు, రామ్మోహన్ గారు ఇద్దరు జాగ్రత్తగా గమనించారు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు, లేకపోతే కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఆ మాటకు వస్తారు చంద్రబాబు కానీ ఈవెన్ జగన్ కానీ, వాళ్ళు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ విభజన చట్టంలో ఎవరికి వాళ్ళు తన అనుకూలంగా అన్వయించుకోవడం, అనుకూలంగా చెప్పడం అనేది మొదలైంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలు, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు అన్నిటి మీద కూడా తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడున్న ఏదైతే స్టేట్ కౌన్సిల్ ఉన్నదో వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ పెట్టారంటే ఈ విభజన చట్టం 10 ఏళ్ళు మాకు అధికారం ఉన్నది, ఈ 10 ఏళ్ళు ఉమ్మడి సంస్థలలో మాదే అధికారము, మేమే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రం కూడా మాదే అధికారం, మేమే మొత్తం అధికారం చెలాయిస్తున్నాం. తర్వాత హైదరాబాద్లో ఉన్న అన్ని విషయాలలో కూడా మాకు పూర్తి అధికారం ఉన్నది. ఆఖరికి వాళ్ళు ఎంత దూరం ఏంటంటే మాకు ల్యాండ్ ఆర్డర్ అధికారం కూడా మాకే రావాలి. విభజన చట్టంలో ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే అది కూడా మాకు ఉమ్మడి అంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అధికారం కూడా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ పోలీస్ కేంద్రం, అంటే హైదరాబాద్ 10 ఏళ్ల వరకు కూడా ఉమ్మడి రాజధాని కాబట్టి అంటే ఉమ్మడి రాజధానిలో మొత్తం కూడా కలెక్టివ్గా వాళ్ళకి అధికారం ఉండాలి. నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ 2 షెడ్యూల్స్ ఉంటాయి మేజర్గా. 10th షెడ్యూల్ అంటే సర్వీస్ సెక్టర్, ఉదాహరణకు విద్యారంగం, అంటే లాభాపేక్ష లేకుండా కేవలం సేవలు చేసే కొన్ని దాదాపు 118 ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి మీద కూడా గొడవైనప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఉదాహరణకు మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నది. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని పంచాలేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీకి సంబంధించిన విషయం కాబట్టి అప్పుడు ఏమన్నారంటే ఈ విభజన చట్టంలో ఏమున్నదంటే విభజన చట్టం దేంతోని ఏ ప్రాతిపదిక విభజన అవుతుందంటే జియోగ్రఫికల్ టెరిటరీ అంటే జ్యూరిడిక్షన్ అంటారు, అంటే భౌగోళిక విభజన. అంటే ఇప్పుడు ఇంకా పాత తెలంగాణ 10 జిల్లాలు తెలంగాణ రాష్ట్రం, అంతకుముందు ఉన్న 13 జిల్లాల ప్రాంతం ఏదైతే ఉన్నదో అది కోస్టల్ ఆంధ్ర రాయలసీమలో ఉన్న ఆ 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు ఇదే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాది ఎడ్యుకేషన్ సెక్టర్, ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి నేను డీటెయిల్ చెప్తున్నాను. వాళ్ళు అప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీ ఇప్పుడున్న జూబ్లీ హిల్స్ ఉన్న ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళకు మనకు 44% అయితే 42% అయితే 58%. 58% వరకు మాకు అక్కడ ఉన్న భూములు బిల్డింగ్స్ అన్ని మాకే రావాలని ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టడం జరిగింది. అయితే విభజన చట్టం యొక్క స్పిరిట్ ఏంటంటే ఓన్లీ మూవైబుల్ అంటే ఏవైతే పంచుకొని తీసుకుపోవడానికి అవకాశం ఉన్నాయి వాటి మీద విభజన. ఇమ్మూవబుల్ అంటే భూమి బిల్డింగ్స్, ఇమ్మూవబుల్ అంటే దాన్ని తరలించడం సాధ్యం కాదు. అటువంటి వాటికి కూడా మాకు మా వాటా ఉన్నది, బిల్డింగ్స్ ఇవ్వాలి, మాకు ల్యాండ్స్ ఇవ్వాలి. అట్లాగే చాలా సంస్థలలో కూడా ఉమ్మడి సంస్థలు 118 వరకు ఉంటుంది. దానిలో కూడా మాకు 58% వస్తుందని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అప్పుడున్న ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక విధాలుగా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన అనేక గొడవలైన తర్వాత ఇప్పుడు మా స్టేట్ కౌన్సిల్ వచ్చే వరకు ఏంటంటే ఆఖరి మేము హైకోర్టుకు పోతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏమిచ్చిందంటే జ్యుడిషియల్ అంటే భౌగోళిక ప్రాంతమే సుప్రీము. భౌగోళిక ఏ ప్రాంతంలో ఏ సంస్థలు అయితే ఉంటాయో అవి ఆ రాష్ట్రానికి చెందుతాయి, కానీ మాత్రం అటుపోతాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు నడిపించుకోదలుచుకుంటే వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో పెట్టుకోవాలి, కానీ తెలంగాణ హైదరాబాద్లో పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కూడా మేము చేయడానికి వీళ్ళని చెప్పిన తర్వాత 118 సంస్థలు తెలంగాణ చేతికి రావడం జరిగింది. మా స్టేట్ కౌన్సిల్ మేము కొట్లాడుతూ వచ్చిన దాంతో మీదే రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే 9th షెడ్యూల్లో ఉదాహరణకు ఆర్టీసీ పెద్ద సమస్య, సింగరేణి పెద్ద సమస్య. అంటే ఇవి ఉత్పత్తి లాభాలతో కూడుకున్న అంశాలు కాబట్టి ఇక్కడ కూడా మాకు పెద్ద ఎత్తున మాకు రావాలి. ఎందుకంటే మా ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రజల యొక్క సొమ్ము ఉన్నది, మా ప్రజల యొక్క పనుల యొక్క ఆదాయంతో హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి మాకు రావాలని రకరకాల ఆర్గ్యుమెంట్స్ పెట్టినప్పుడు కూడా అంటే ఎంత చెప్తుందంటే విభజన చట్టంలో క్లియర్గా ఉన్నది ప్రాదేశిక సమగ్రత. అంటే ప్రదేశం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం దానికి ఇప్పుడు ఉదాహరణకు ఏది ఆంధ్రప్రదేశ్ లెవెల్ యూనివర్సిటీ ఉన్నది, ఏది ఆంధ్రప్రదేశ్ మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ, అది తిరుపతిలో ఉంటుంది. మేమే చెప్పేసి మీ తిరుపతిలో ఉన్నది కాబట్టి మీరు తీసేసుకుంటే మాకు అవసరం లేదు, అక్కడ భూమి ఎక్కర్లేదు, బిల్డింగ్ అక్కర్లేదు, మీ యూనివర్సిటీ మీరే తీసేసుకోవాలి, మాకు అవసరం లేదని కూడా చెప్పినాం. కుప్పం కూడా అట్లా ఉంటుంది, కుప్పం కూడా మేము ఇచ్చేసాం. కానీ వీళ్ళు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్లో అన్ని సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్గ్యుమెంట్, ఆంధ్ర వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కానీ ఈ మీడియా ఆర్గ్యుమెంట్ కానీ రకరకాల ఈ కన్ఫ్యూజన్స్ కానీ పెద్ద ఎత్తున జరిగినప్పుడు కూడా ఒక విషయం మాత్రం చెప్పాలి. ఇప్పుడు లింగయ్య గారు మీరు ఒప్పుకోకపోయినా అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ తర్వాత కేసీఆర్ అవన్నీ దిగజారిపోవచ్చు, తప్పులు చేసి, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయన ఏ విషయంలో కూడా ఆయన రాజీపడలేదు, కొట్లాడి. ఆంధ్రప్రదేశ్ ఎన్ని వితండవాదాలు పెట్టినా ఎన్ని చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం మాకు వచ్చే న్యాయమైన వాటి ఆఖరికి కృష్ణా వాటర్ డివిజన్ ఇప్పుడు ఆఖరికి 7 మండలాలు ఏదైతే ఖమ్మంలో ఉన్నాయో, భద్రాచలం కింద నుంచి పోలవరం 7 మండలాలు ఏవైతే ఆ 7 మండలాలకు కూడా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రాటిఫై చేస్తూ వాళ్ళకు అలాట్ చేస్తారు. దాని కారణం ఏంటంటే చెప్తా, అది ఉన్నా లేకున్నా కూడా జరిగేది ఏంటంటే ఆ 7 మండలాలు ఒకవేళ పోలవరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే పోలవరం ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ లేదా కమ్ము నీళ్ళు అన్నీ కూడా 7 మండలాలకు వస్తాయి. ఎందుకంటే ఈ రెండు కూడా గోదావరికి అటు ఇటు ఉంటాయి. మొత్తం ఒకవైపు భద్రాచలం వైపు, ఒకవైపు ఇటు ఈ వైపు ఏది మన ఖమ్మం వైపు. ఇవి ఉన్నా లేకున్నా కూడా మునిగిపోతాయి కాబట్టి. కానీ అప్పుడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నా కూడా ఇది తెలంగాణ ప్రభుత్వమే, అప్పుడున్నది కూడా తెలంగాణ ప్రభుత్వం. మీరు ఇద్దరు దయచేసి అది అర్థం చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, లేకపోతే అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన విషయాలు ఇవన్నీ. ఇటువంటి చాలా విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. తర్వాత సరే ఓటు కేసులు జరిగిన అనేకమైన వివాదాలతో చంద్రబాబు గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి అమరావతికి రాత్రికి వెళ్ళిపోవడం అంతా జరిగింది. అవన్నీ కూడా నేను ఇప్పుడు మాట్లాడడం సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రుల విషయం కాబట్టి నేను మాట్లాడలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత చాలా విషయాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి ఒక విధమైన సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు 10th షెడ్యూల్ కానీ 9th షెడ్యూల్ కానీ లేకపోతే నీటి పంపకం కానీ ఇక్కడ పాపిరెడ్డి గారు ఇప్పుడు ఏదైతే 2014 వరకు జరిగిన తర్వాత 2019 తర్వాత ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిందో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంతో అప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ఏ ఇక్కడ ప్రభుత్వంలో ఉంది. మరి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాన్ని సరిగ్గా తెచ్చుకోలేకపోయింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారితో దోస్తీ చేయడం కోసం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాసింది అనుకోవాలా? నేను ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు మీరు నా ముందు లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున మాట్లాడించారు, రామ్మోహన్ గారిని బీఆర్ఎస్ తరఫున మాట్లాడించారు. వాళ్ళు మీరు విన్నారు, నేను విన్న వాళ్ళ మాటలు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ, మేము కరెక్ట్ చేసినాం, వీళ్ళు తప్పు చేసినాం, వాళ్ళు తప్పు చేసినాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేపు 6వ తారీఖున కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఈ పంపకములో ఎట్లుంటుందంటే ఇచ్చిపుచ్చుకోవడం అంటే 100% ఒక విధమైన సంతృప్తికరమైన విషయం ఉండదు. వాళ్ళు ఒకటి అంటారు, వీళ్ళు ఒకటి అంటారు. ఆ బార్గెనింగ్లో ఏదో ఒక దగ్గరికి వచ్చి పరిష్కారం కావాలి. అది ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయంటే చంద్రబాబు తర్వాత కేసీఆర్కు ఫస్ట్ టర్మ్లో గొడవలు కావడం తర్వాత చంద్రబాబు ఇక్కడ వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోవడం, తర్వాత ఆ గవర్నమెంట్ మీద కూడా పెద్ద సరైన సంబంధం లేకపోవడం జరిగింది. తర్వాత జగన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు కొంత సంబంధాలు కొంత రిస్టోర్ అయినప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేదు ఈ విషయం మీరు జాగ్రత్త గమనించండి చెప్పేది. ఇక్కడ కూడా రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఒకవేళ జగన్ గారు ఆంధ్ర వైపు, కేసీఆర్ గారు తెలంగాణ వైపు ఒకవేళ నిజంగా పరిష్కారం తీసేకపోయినా కూడా ఒక అడుగు వాళ్ళు తగ్గాలి, ఆంధ్ర ప్రభుత్వం తగ్గాలి, ఒక అడుగు తెలంగాణ ప్రభుత్వం తగ్గాలి. అయితే ఇక్కడ అడుగులు తగ్గే క్రమంలో జరిగేది ఏంటంటే అక్కడ ఏ చంద్రబాబు గారు అయితే అపోజిషన్ లీడర్ చంద్రబాబు గారు అక్కడ ఆంధ్రలో వదిలిపెట్టారు. ఇగో జగన్ సెల్ అవుట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఆయన అమ్ముకున్నాడు, దిగదారిండు, మొత్తం తాకట్టు పెట్టిండు. అదే విధంగా కేసీఆర్ అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అదే మాట వచ్చేది. కాబట్టి ఒక్క నిమిషం చెప్పేది జాగ్రత్తగా, తర్వాత మీరు ఏమన్నా ఎందుకు నీ మాట ఎందుకంటే మేము డివిజన్లో కూడా నేను బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నాకు ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ రాజకీయంగా జరిగే నష్టాలకు ఏ ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా లేకుంటే అప్పుడు అటు కేసీఆర్ 2 టర్ములు సిద్ధంగా లేకుంటే అటు చంద్రబాబు గారు ఫస్ట్ టర్మ్ లేడు, సెకండ్ టర్మ్. ఇప్పుడు 6 జరిగే దాంట్లో కూడా నా ఉద్దేశంలో పెద్ద గణనీయమైన ప్రోగ్రెస్ ఏముండదు. ఎందుకు ప్రోగ్రెస్ ఉండదు అంటే ఇవే రాజకీయాలు. మాట్లాడితే రాజకీయాలు వస్తాయి. మీరు మొత్తం ఇప్పుడు ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒక బలవంతమైన ఒక సఫలమైన ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి మంచిది అని అనుకుని ముందుకు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఇంకా మిగతా అనేకమైన శక్తులు కూడా దాన్ని అడ్డం పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిజంగానే కొంత తీవ్రంగా ప్రయత్నం చేసి ఇప్పటికే లేట్ అయింది, 10 ఏళ్ళు అయింది, అనవసరంగా హిందూ గొడవలు కానీ పరిష్కారం చేసుకుందాం అనుకున్నా కూడా అది కాదు. అన్నిటికన్నా కొన్ని విషయాలు ఇట్లుంటాయంటే నీళ్ళ సమస్య, గోదావరి మీద పెద్ద సమస్య లేదు కానీ కృష్ణా వాటర్ అనేది పెద్ద సమస్య. అది ఒక శాంతిపూర్వకంగా ఒక సామరస్యపూర్వకంగా సెటిల్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే నీళ్ళు తక్కువ ఉంటాయి, వాడకం ఎక్కువ ఉన్నది, డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి మామూలుగా దాన్ని రాదు. ఎందుకంటే మొన్న మనం ఈ పేద సంవత్సరం చూసినాం, వర్షాలు లేవు, మొత్తం అంతా కూడా శ్రీశైలం నుంచి మొదలు పెట్టి నాగార్జున సార్ వరకు కూడా ఇక్కడ కూడా బుట్టలేదు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి. పరిష్కారం కావాలనుకున్నప్పుడు లింగయ్య యాదవ్ గారు, అటు రామ్మోహన్ గారు, ఇంకా బీజేపీ ప్రతినిధి ఆయనతో కూడా నేను అడ్రస్ చేసి చెప్పేవాడిని. ఇవి ఒక విధంగా ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు కూర్చొని కొంత ఒక ప్రాతిపదిక తయారు చేసి నిజంగా ఒకవేళ 2 రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు పరిష్కారం కావాలనుకున్నప్పుడు అటు చంద్రబాబు గారు పోయి వాళ్ళ యొక్క అపోజిషన్ పార్టీస్తో మాట్లాడి, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్న అపోజిషన్ పార్టీతో మాట్లాడి ఈ తెలంగాణ వాళ్ళు ఒక కన్సెన్సస్, ఆంధ్ర వాళ్ళు ఒక కన్సెన్సస్ అంటే ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరు కూర్చుండి దీనికి ప్రాతిపదిక ఏమైనా మేము పంచుకుంటామని జరుగుతాయి. కానీ లేకపోతే కానీ ఒకసారి ఉల్టాలు కూర్చుంటారు, వీళ్ళు రాజకీయం అంటారు, వాళ్ళు రాజకీయం అంటారు, వీళ్ళు దిగదారిండు, వాళ్ళు దిగదారిండు, వీళ్ళు కుమ్మక్కైన అంటారు. అది ఎక్కడ చెప్పు. ఓకే పాపిరెడ్డి గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి